అయ్యా సమస్త మానవాళి కొరకు ప్రాణం పెట్టారండి. వీళ్ళందరూ హిందీ వాళ్ళేనండి. ఎక్కడ సార్, ఏ రాష్ట్రం సార్ వీళ్ళది? కౌన్ సా రాష్ట్రం భయ్యా? हिंदी राष्ट्र नाम, राष्ट्र का नाम गाम पटना। ए जिला नहीं, ए स्टेट गाम पटना। ఏ పట్టణ రాష్ట్రమే లేదు కదా సార్. పాట్నా రాష్ట్రం కాదనుకుంటుంది, అది రాజధాని అండి. పాట్నా అనేది రాజధాని. రైట్, దేవునికి స్తోత్రం. సార్ మీ పేరు సార్? రమేష్ గారు, దేవునికి స్తోత్రం. దీని డ్రైవర్ అండి మీరు? ఓకే. యేసయ్య మంచి దేవుడు, మనందరి పాపముల కొరకు చనిపోయిన దేవుడు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. వద్దులేండి, ఇప్పుడే తాగి వస్తున్నా, ఇంటి దగ్గర బయలుదేరి వస్తున్నా. అంతేనా? యేసు రక్తమే జయం. మీ ప్రేమకు వందనాలు. యేసయ్య నమ్ముకోండి. ईसु मसीह का जय, यीशु मसीह का ఏ బైబిల్ కా యేసు. ఓకే, యేసు ప్రభు వారు మంచి దేవుడు, మనందరి పాపముల కొరకు చనిపోయిన దేవుడు. మీరు ఎలాంటి జీవితం జీవించినా ఒక్కసారి మీ పాపములను బట్టి, మీ చెడు వ్యసనాలను బట్టి, యేసయ్య నేను పాపము చేశాను, నేను తప్పు చేశాను, నేను ఎలాంటి నీచమైన కార్యాలు చేసినా మనుషులు నన్ను ఎవరు ఇష్టపడట్లేదు ప్రభు అని మీరు నోరు తెరిచి యేసయ్య దగ్గరకు వచ్చి ఒక మాట మీరు చెప్పగలిగితే ఆయన ప్రేమిస్తాడు, ఆయన క్షమిస్తాడు, ఆయన దగ్గరికి తీర్చుకొని నిన్ను నన్ను మనందరిని కూడా స్వర్గానికి తీసుకెళ్తాడండి. స్వర్గానికి తీసుకెళ్ళగలిగే దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే యేసు ప్రభు దేవుడేనండి. ఆయన ద్వారానే ప్రతి ఒక్కరు కూడా స్వర్గం అనేటువంటి ఆ పరలోకానికి వెళ్తారు. స్వర్గమే స్థల్, అక్కడికి వెళతారు. ఓకేనా? దేవునికి స్తోత్రం. ప్రభు మిమ్మల్ని అందరూ దీవించును గాక. థ్యాంక్ యూ సార్ రమేష్ గారు, గాడ్ బ్లెస్ యూ అండి. ఓకే, టీకే, థ్యాంక్ యూ, ధన్యవాద్. లారీ దగ్గర ఉన్నటువంటి ప్రజలకి స్వార్థ చెప్పడానికి ప్రభు కృపనిచ్చారు. దీంట్లో డ్రైవర్ గారు ఒక్కరే తెలుగు వచ్చిన ఆయన, మరి నాకేమో హిందీ రాదు. ఆ గేదెలు కాసుకుంటున్నటువంటి నాన్నగారు, నాయనా నమస్తే, నాయన పెద్దాయనా నమస్తే అయ్యా, నా మాట వినబడుతుందా? ఓకే, రైట్. యేసయ్య నమ్ముకోండి నాయన. దినములు బాగలేవు, రోజులు మంచిగా లేవు. యేసయ్య మన పాపములందరి కొరకు చనిపోయిన దేవుడు. మనం దొంగతనం చేసాం, మోసం చేస్తున్నాం, వ్యభిచారం చేస్తున్నాం, అబద్ధాలు ఆడుతున్నాం, చుట్టా బీడి సిగరెట్ మందు పదార్థాలు అన్నిటిని మనం చేస్తున్నాం. ఇవన్నీ కలిగి ఉండి మన స్వర్గానికి వెళ్ళలేవు నాయన. మన మనసును సరి చేసుకుందాం, మన బ్రతుకును సరిదిద్దుకుందాం. యేసయ్య ఒక్కడే మనకు మార్గం ఇస్తాడు. యేసయ్య ఒక్కడే మోక్షం ఇవ్వగలిగిన దేవుడయ్యా. యేసయ్య చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పాడు. కనుక ఆ యేసయ్యను మనము నమ్ముదాం. యేసయ్యను మనము ప్రభువుగా, దేవుడుగా, రక్షకుడుగా మనం నమ్మినట్లయితే, మన పాపముల కొరకు యేసయ్య చనిపోయాడని నమ్మినట్లయితే మోక్షం ఇస్తాడు నాయన. ఈరోజు నేను చెప్పే మాటలు ఒకవేళ చులకనగా ఉండొచ్చు, కానీ ఒకరోజు మాత్రం వీటికి తగిన ప్రతిఫలం, పరిష్కారం కూడా దొరికింది. యేసే దేవుడు, ఆయన తప్ప వేరే ఒక్కరు లేరని ప్రభువే చెప్పారు. నమ్మండి, యేసయ్య నిజమైన దేవుడని. గాడ్ బ్లెస్ యూ నాయన. దేవునికి స్తోత్రం. ఇలా దేవుని రాజ్య స్వార్థను ప్రకటించడానికి నడుచుకుంటూ వెళుతున్నానండి. ఎంత ప్రేమయా, ఎంతో ప్రేమయా, నేనంటే నీకు చాలా ప్రేమయ్యా. నన్ను పిచ్చోని చూసినట్టు చూస్తున్నారు, కానీ నిజమైన దేవుడు యేసు ప్రభు నమ్ముకున్న వీడు గొప్పవాడు అనుకోవట్లా. సారు డ్రైవర్ గారు నమస్తే అండి. యేసయ్య నమ్ముకోండి సార్. మనందరి పాపముల కొరకు చనిపోయాడు. ఒకరోజు మోక్షం ఇస్తాడు, ఒకరోజు పరలోకం అనేది ఒకటి ఉంటుంది సార్. ఎవరి వల్ల దొరకదు సార్. మీ నాన్నగారు, మా నాన్నగారు వల్ల కూడా దొరకదు. మన తల్లిదండ్రులు చేసిన పాపం వల్లనే మనం ఇప్పటికి ఎంతగానో గొడ్డు చాకిరీ చేస్తున్నాం, ఏమంటారు, ఎంతగానో కష్టపడుతున్నాం. ఇదంతా కష్టం ఇక్కడనే. మనం చనిపోయిన తర్వాత ఏమీ దొరకదు సార్, ఏమీ రాదు. మనతో వచ్చేది ఏమైనా ఉన్నదంటే మన మంచితనమే. మనల్ని ఎవరైనా పరలోకానికి తీసుకెళ్ళగల వారున్నారు అంటే ఎవరి వల్ల కాదు సార్, యేసయ్య వల్ల మాత్రమే అవుద్ది. యేసయ్య నిజమైన దేవుడు, ఆయన మార్గం ఇస్తాడు. ఆయన మార్గము, సత్యము, జీవమని చెప్పాడు. కనుక ఆ ప్రభువుని మనం నమ్ముదాం. ప్రభువు మీ పాపాలు క్షమిస్తాడు, మీ సమస్త దోషాలు మన్నిస్తాడు. యేసయ్య నిజమైన దేవుడు. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్, మీకు వందనాలు. ఇదండి మే నెల 15వ తేదీ 2025 గురువారం రోజు సరిగ్గా ఉదయం 10-11 గంటల ప్రాంతంలో
కృప కలిగిన దేవుని పని చేయుటకు మహిమ కలిగిన దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. అందుకు సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావములు నా దేవునికే చెల్లునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నడుచుకుంటే వస్తున్నానండి కృప కలిగిన దేవుని సహాయంలోనే. ఎవరు కొట్టినా స్తోత్రం, ఎవరు తిట్టినా స్తోత్రం. నా వాళ్ళే నన్ను కాదన్నప్పుడు, ఆయన వాళ్ళే నన్ను దూరం పెట్టినప్పుడు ఈ లోకంతో నాకు పనే ఉందండి. ప్రభు మార్గం ఇస్తాడు. ప్రభు నిజమైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. తమ్ముడా చిన్న, ఎక్కడికి తమ్ముడు? యేసయ్య నమ్ముకోండి చిన్న. యేసయ్య నిజమైన దేవుడు నాన్న. మనందరి పాపంలో కొరకు చనిపోయాడు. నువ్వు ఒకవేళ ఎలాంటి పొరపాట్లు కలిగి ఉన్న, ఒకవేళ మందు అంటే సహజంగా స్నేహితులతో తిరుగుతారు కదయ్యా, మందు అలవాటు, ఒక్క నిమిషం నాన్న, మందు అలవాటే కానీ స్నేహితులతో తాగి తిరగటం, ఇంకా రకరకాల వ్యభిచారము, అమ్మాయిలకు బీటింగ్ వేయటం, ఇలాంటివి ఏమైనా ఉంటే కొంచెం తగ్గించుకో నాన్న. నీ కోసం ఒక ఆయన ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టారు. నీ కొరకే రక్తం కాచాడు. నీ కొరకే ఆయన ప్రాణం పెట్టారు. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మనల్ని మానవులుగా పుట్టించిన మనలందరిని కూడా స్వర్గానికి తీసుకువెళ్ళగలిగేది యేసుక్రీస్తు ప్రభువారే అయ్యా. నిజమైన దేవుడు. నా మాట విను. యేసయ్యే నిన్ను పుట్టించింది, నిన్ను ఆయన ఉన్న స్థలానికి తీసుకెళ్ళగలిగేది యేసయ్య ఒక్కడే. ఓకే నాన్న, గాడ్ బ్లెస్. ఏం పేరు నాన్న నీ పేరు? భాస్కర్. నీ పేరు బాబు? లోకేష్. బాబు ఓకేనా? యేసయ్య మాటలు నమ్మండి, వినండి. వందనాలు. భాస్కర్ని బట్టి వందనాలు ప్రభువా. లోకేష్ని బట్టి వందనాలయ్యా. వాళ్ళకు ప్రభువా నిజమైనటువంటి సర్వసత్యం తెలుసుకోగలిగిన జ్ఞానాత్మ దయచేయండి అయ్యా. యవన ప్రాయములో వాళ్ళు తొట్టిల్లకుండా సహాయించండి. యేసయ్య నామములో ఆమెన్.